స్వామికైతే నేను ఒక మొబైల్‌లో ఒక ఫోటో చూపిచ్చాను. ఫోటో చూపిచ్చేసి నాకు ఇలాగే కావాలి అని చెప్పేసి చెప్పాననమాట. దానికోసం వేరే వేరే కట్టెలైతే నీట్‌గా ఉండవని చెప్పేసి ఇదిగో చూసారు గదా! చెరుకు గడ తీసుకొచ్చారు. అండ్ 4 వైపులా ఈ అరటి చెట్లు ఇప్పుడు సీజన్ కాదు కదా! పాపం అది కూడా దొరక్కపోతే వాళ్ళు గుడిమల్కాపూర్ వరకెళ్ళి తీసుకొచ్చారు. ఆ మూల నేనే నించున్నాను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ. అండ్ ఇవన్నీ గూడా పాపం మధ్యలో కొన్ని తీసుకొచ్చిన తర్వాత కుచ్చినవి కూడా ఉన్నాయి. అండ్ బంతి పూలు ఇవన్నీ గూడా పాపం డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉండాలని జెప్పి అన్ని కలర్స్ తీసుకొనొచ్చారు. ఓ పక్కన నన్నేమో "నువ్వు రెడీ అవ్వు పో, నువ్వు రెడీ అవ్వు పో" అంటున్నారు. ఎందుకంటే నేను పూజకి లేట్ అవుతానేమో అని జెప్పేసి వాళ్ళకి డౌట్. అండ్ ఈ అరటిచెట్లన్నీ కూడా ఇంకా కదలకుండా అరటిచెట్లన్నీ నీట్‌గా సెట్ చేశారు. హైట్ సరిపోతేనే నేను అనుకున్న డిజైన్‌లో స్వామివారి ఫేస్ మనకి బయటికి నీట్‌గా కనిపిస్తుందని చెప్పేసి కింద చూసారు గదా! పాపం అక్కడ ఇక్కడ అన్నీ సెర్చ్ చేసి మన వెజిటబుల్ బాక్సెస్ ఉంటాయి గదా! వెజిటబుల్ బాక్సెస్‌ని కొత్త బాక్సులన్నీ తీసుకెళ్ళి 4 సైడ్స్ పెట్టారనమాట. అండ్ చూడండి అండ్ పాపం మా అన్న వాళ్ళ కూతురు తను గూడా తనకి కాలు బాలేదు. అయినా సరే ఆల్ ఓవర్ ఆ డెకరేషన్ అంతా తన పక్కనుండి అన్నీ అందిస్తూ తనే చేసిందనమాట. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి ఐడల్ వచ్చేసి తిరుపతికెళ్ళినప్పుడు తీసుకున్నాము.